సురేష్ మ్యారేజ్ అని ప్రతిసారి టెన్షన్ పడేవారు. ఆమె ఫ్యాన్స్ ఎవరెవరితోనో లింకప్ స్టోరీస్. అప్పుడు కూడా మహానటి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేది. ప్రతిసారి కీర్తి ఫాదర్ బయటకొచ్చి రూమర్స్ అమ్మా రూమర్స్ అనేవాడు. ఈసారి కూడా మహానటి మ్యారేజ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కీర్తి ఫాదర్ బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందనే కదా. సౌత్ లో టాప్ హీరోయిన్ పెళ్లి పీట లెక్కబోతోంది. అది కూడా ఎప్పుడో కాదు, డిసెంబర్లోనే ఈ బ్యూటీ తన ప్రియుణ్ణి పెళ్లాడనుంది. ఇతనితో కీర్తికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. డిసెంబర్ 2వ వారంలో కొచ్చిలో పెళ్లంట. పెళ్లి కోసమే అనుకుంటా కీర్తి చాలా వరకు సినిమాలు తగ్గించేసింది. చేతిలో ఉన్నవి కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రివాల్వర్ రీటా, బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. డిసెంబర్లో పెళ్లి తరువాత మహానటి మూవీస్ చేస్తుందా లేదా గుడ్ బై చెబుతుందా అనేది న్యూ ఇయర్ లో క్లారిటీ వస్తుంది. కీర్తి సురేష్ మ్యారేజ్ అని ప్రతిసారి టెన్షన్ పడేవారు. ఆమె ఫ్యాన్స్ ఎవరెవరితోనో లింకప్ స్టోరీస్. అప్పుడు కూడా మహానటి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేది. ప్రతిసారి కీర్తి ఫాదర్ బయటకొచ్చి రూమర్స్ అమ్మా రూమర్స్ అనేవాడు. ఈసారి కూడా మహానటి మ్యారేజ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కీర్తి ఫాదర్ బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందనే కదా. సౌత్ లో టాప్ హీరోయిన్ పెళ్లి పీట లెక్కబోతోంది. అది కూడా ఎప్పుడో కాదు, డిసెంబర్లోనే ఈ బ్యూటీ తన ప్రియుణ్ణి పెళ్లాడనుంది. ఇతనితో కీర్తికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. డిసెంబర్ 2వ వారంలో కొచ్చిలో పెళ్లంట. పెళ్లి కోసమే అనుకుంటా కీర్తి చాలా వరకు సినిమాలు తగ్గించేసింది. చేతిలో ఉన్నవి కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రివాల్వర్ రీటా, బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. డిసెంబర్లో పెళ్లి తరువాత మహానటి మూవీస్ చేస్తుందా లేదా గుడ్ బై చెబుతుందా అనేది న్యూ ఇయర్ లో క్లారిటీ వస్తుంది.